హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో మల్టిపుల్స్ ట్రిక్స్, అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి, అసలు ఎందులో యూస్ చేస్తాం, అసలు ఏంటి, ఓకేనా. అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి చూద్దాం. మల్టిపుల్ అంటే తెలుగులో ఏమంటారు, గుణిజం అంటారు. ఓకే, మల్టిపుల్స్ అంటే తెలుగులో గుణిజం అంటారు. సో మల్టిపుల్, అసలు మల్టిపుల్ డెఫినేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్? సో ఈ నెంబర్ మల్టిప్లైడ్ బై ఎ ఇంటిజర్, then the result is called the multiple of the first number. ఓకేనా. సో అంటే ఏంటంటే ఏదైనా పూర్ణ సంఖ్యతో గుణించడంగా వచ్చే లబ్ధాన్ని ఆ మొదటి నెంబర్కి మల్టిప్లై గుణిజం అవుతుంది. ఓకేనా. సో అర్థమైందా. సో మల్టిపుల్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్. ఓకేనా. సో మల్టిపుల్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై ఎ ఇంటిజర్, దెన్ ద రిజల్ట్ ఈజ్ కాల్డ్ ద మల్టిపుల్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్. సో మల్టిపుల్స్ అంటే ఏంటి, సో ఏదైనా పూర్ణ సంఖ్యతో ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు గుణించగా వచ్చే లబ్ధం ఏమవుతుంది, దానికి గుణిజం అవుతుంది. ఓకేనా, మల్టిపుల్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. 6 మల్టిపుల్స్ అంటే ఏం లేదు, 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్ రాయండి. 6, 12, నెక్స్ట్ 18, ఓకే, 24, నెక్స్ట్ 30, నెక్స్ట్ 36, 40, 42, అట్లా. ఓకేనా. ఓకే, ఇట్లా ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టేబుల్స్ వచ్చినట్టే మల్టిపుల్స్ రాయడం ఈజీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్స్ వచ్చిందనుకోండి, 6 మల్టిపుల్స్ రాయడం ఈజీయే. సో మల్టిపుల్సే టేబుల్సే మల్టిపుల్స్ అవుతాయి. ఓకేనా. సో ఇన్ఫైనైట్ ఇంకా ఇలా ఎన్నైనా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 మల్టిపుల్స్ రాద్దాం చూడండి. 5, 10, 15, 20, 25, 30, 35, సో అండ్ సో ఆన్, ఇలా ఎన్నైనా రాయొచ్చు. ఓకేనా. చూడండి, మల్టిపుల్స్ అనుకోండి ఎన్నైనా రాయొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్స్. అదే ఫ్యాక్టర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్తో స్టార్ట్ అయ్యి వన్ నెంబరు నెక్స్ట్ అదే నెంబర్తో ఎండ్ అవుతుంది. ఓకేనా. మల్టిపుల్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్, ఫ్యాక్టర్స్ ఈజ్ ఏ ఎండింగ్ సెట్. సో 1తో స్టార్ట్ అయ్యి అదే నెంబర్తో ఎండ్ అవుతుంది. ఓకేనా. సో ఈ మల్టిపుల్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా. సో ఎల్సిఎం చేయడం ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, ఒకసారి మళ్ళీ ఇక్కడ చెప్తాను చూడండి. లీస్ట్ కామన్ మల్టిపుల్, దీన్నే కసాగు అంటారంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, కసాగు కనిష్ట సామాన్య గుణిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి, చూడండి 6 మల్టిపుల్స్ రాయండి. 6, 12, 18, 24, నెక్స్ట్ 30, 36, 42, సో ఆన్. ఓకేనా, అట్లా ఎన్నైనా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 8 తీసుకోండి. 8, నెక్స్ట్ 8 2s are 16, 8 3s are 24, 32, ఓకేనా, 32, 40, నెక్స్ట్ 48, ఓకే, 48, నెక్స్ట్ 56, ఓకేనా, నెక్స్ట్ 64, సో ఆన్, అట్లా ఎన్నైనా రాయొచ్చు. మల్టిపుల్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి, 6 and 8. చూడండి, కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి, కామన్గా ఉన్నది 24 ఉంది. ఓకే, 24 కామా నెక్స్ట్ 48 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి 24, 48, నెక్స్ట్ ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి కదా. సో మనకి ఏం కావాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. సో ఎల్సిఎం కావాలి. ఓకే, ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం ఏమవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, 24 కదా. సో
24. LCM is the 24. So 6 and 8 LCM అవుతుంది 24. ఓకే. సో LCM 24. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ LCM. ఓకే. సో LCM యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేయడము ఆల్రెడీ హై స్కూల్ లెవెల్లోను నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తారు. ఓకే. సో LCM సంబంధించిన ట్రిక్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి లాస్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఓకే. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం, ఈజీ సింపుల్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.